చేశాడు ఒక జాతిగా ఉండడానికి. తర్వాత వారిలో నుంచి ఒక రక్షకుని పుట్టించాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన 2000 సంవత్సరాల క్రితం మానవునిగా ఈ లోకంలో జన్మించి, ప్రపంచంలో ఏదైనా వింత అద్భుతం ఉందంటే పరలోకానికి భూలోకానికి నిచ్చెన ఆయన వేశాడు. యోహాను 1:51 ఒకసారి చూడండి. యోహాను 1:51, యోహాను 3:13 కూడా చూడండి. ఆకాశం తెరవబోటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతునని మీతో నిశ్చయంగా. ఎంత పెద్ద నిశ్చయనండి, ఒకసారి ఆలోచన చేయండి. అసలు ఆధ్యాత్మిక సంగతులు శరీర సంబంధమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి వారికి అర్థం కావడం కొంచెం కష్టం. మనందరికి తెలుసు, ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఆల్మోస్ట్, ఒకవేళ నాకు తెలిసినంత మటుకు ఒక 150 అంతస్తులు, ఒక 100 అంతస్తుల పైకి నిచ్చెన పోతుందేమో. అంటే అప్రాక్సిమేట్గా నేను చెప్తున్నాను, సుమారుగా. అంతకంటే పెద్ద నిచ్చెన ఎక్కడైనా ఉంటుందండి? ఆలోచన చేయండి. యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి తెగిపోయినటువంటి దేవునితో సంబంధం చెప్పాను నేను. దేవుని నుండి మానవుడు వేరైపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఆదాము ఒక మహారాజు. ఆయన ఒక్కసారి ఆదికాండం 1వ అధ్యాయం మరలా నేను చూపిస్తాను చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించని ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రము చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో వచ్చే 2 విషయాలు అక్కడ. మీరు 1 లోపరుచుకోవడము, 2 ఏలడము. అంటే ఒక సామ్రాట్ అన్నమాట. ఆంగ్లంలో డొమినియన్ అంటారు. డొమైన్ అనగా పరిపాలించడము, సృష్టి అంతటిని కూడా. అలాంటి ఆధిక్యత అవకాశం కోల్పోయి, కిరీటం పడిపోయి ఒక అపరాధిగా, దోషిగా దేవుని ఎదుట ఉన్నాడు ఆదాము. ఆ ఆదాములో నుంచి మానవాళి అంతా కూడా పాపంలో ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువు వారు, ఇందాక మనం 1:51 చూసాం, 3:13 చూడండి. 3:13 పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడు? ఒకసారి ఆలోచన చేయండి. పైకి చూడండి అందరు ఒకసారి. పైకి చూడండి ఒకసారి అందరూ. ఎవరికి కనిపిస్తుందా? శూన్యమంతా. కానీ బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది, ఆయన అక్కడి నుంచి వచ్చాడట. మీకు ఆ 3:13లో చూస్తే యేసు ప్రభువు వారు తప్ప, మరొకసారి మీరు చదవండి జాగ్రత్తగా దాన్ని. పరలోకం నుండి అంటే ఫుట్ నోట్స్లో ఏమన్నది చూసారా? అర్థమవుతుందా నేను చెప్పేది? నేను చూపిస్తాను మీకు. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనము ఇలా రాయబడి ఉన్నది. మీరు జాగ్రత్తగా దాన్ని గమనించాలి. పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు. అంటే ఫుట్ నోట్స్లో ఏమున్నది? పైనుండి అనే మాట ఉన్నదా? ఒక్క నిమిషం. ఆ ఫుట్ నోట్స్ 13వ ఫుట్ నోట్స్ చూడండి. 2వ ఫుట్ నోట్స్, అనేక ప్రాచీన ప్రతుల్లో ఏమనుంది? పరలోకంలో నుండు అను మాట విడిచిపెట్టబడి ఉన్నది. ఫుట్ నోట్స్ మీకు అర్థమవుతుంది కదా? అంటే అక్కడి నుంచి ఆయన వచ్చాడు, మరలా ఆయన అక్కడికే వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి రావడానికి గల కారణం ఏంటి? అది దేవుడు ఉండే స్థలము. ఆ స్థలాన్ని విడిచిపెట్టి మానవులందరి కొరకు ఆయన మానవునిగా, సశరీరుడుగా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో స్పష్టంగా
భక్తుడు అక్కడ తెలియజేస్తున్నాడు. మొదటి అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య. అద్భుతాలన్నిటికంటే అద్భుతం ఏంటంటే దేవుడు మానవుని రూపము ధరించడం. సశరీరుడుగా, ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ లివ్డ్ అమంగ్ us అనే ఆంగ్లంలో రాయబడింది. ఆ వాక్యము సృష్టిని కలగజేసినటువంటి వాక్యమే. అదే వాక్యము మానవ రూపంలో 2000 సంవత్సరాల క్రితము దైవ ప్రణాళిక ప్రకారము దేవుడు ఒక స్థలాన్ని, ఒక గర్భాన్ని ఎంచుకొని అక్కడి నుంచి ఒక చిన్న పట్టణము లేక ఒక గ్రామము, బెత్లెహేం అనే గ్రామంలో ఆయన జన్మించి శిశువుగా 33.5 సంవత్సరాలు జీవించి మానవుల కొరకు లూకా 19:10 ప్రకారము నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. అదే పౌలు అంటాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15, క్రీస్తు యేసు దేని కొరకు వచ్చాడట? పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెను. ఎవరయ్యా పాపులంటే? మానవులందరూ కూడా పాపులు. రాత్రి మనుషులందరూ కూడా దేవుణ్ణి వెతుకుతూ ఎక్కడెక్కడో వెళ్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మధ్యలో మా యొక్క పాస్టర్ వాళ్ళ అక్క బావ వారు ఇంకా ప్రభువుని నమ్మలేదు. మరి మధ్యలో ఎక్కడికి వెళ్ళారంటే ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళారు. మనకి ఇక్కడ దగ్గర తిరుపతి అని ఉంటుంది. వారికి ఆ జీవం లేనటువంటి ఆ విగ్రహాన్ని చూడడానికి ఎంత సమయం పట్టింది తెలుసా? డైలీ పేపర్లో కూడా వస్తుంది మీకు, మనం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. 24 గంటల సమయం పట్టిందట. కేవలం అదేంటది? ఒక రాతి విగ్రహాన్ని చూడడానికి. మీకు డైలీ పేపర్లో వస్తుంది, నెల్లూరు పేపర్లో. అయితే మరి ఆ దేవుడు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి మానవునిగా ఈ లోకంలో జన్మించి ప్రతి ఒక్కరిని ప్రేమించి, యోహాను 3:16 ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అని లోకానికి వచ్చి అందరినీ ప్రేమించి వదకి రక్షించి, దైవవాక్యంలో రాయబడ్డది ఏంటి? మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు కలిగినటువంటి ఒక్క పాపి విషయమే ఆయన ఎంతో సంతోషిస్తున్నాడట. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఏం చేశాడట ఆయన? ఆ 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ ఒక గొర్రె కొరకు వెతికి దొరికినప్పుడు ఏం చేశాడట? భుజం మీద వేసుకొని ఆ సంతోషాన్ని చుట్టుపక్కల వారితో పంచుకున్నాడట. నేను కూడా ఒకప్పుడు భయంకరమైనటువంటి జీవితం, చాలా అంటే చాలా. అసలు నా భార్య నాతో కూడా ఉంటుందా ఉండదా? ఎందుకంటే నా ప్రవర్తన అలాంటిది. కారణం ఏంటంటే నేను పాపంలో ఉన్నాను. దావీదు అన్నట్టు, దేవా నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించి. పౌలు లాంటి వాడు కూడా నా యందు మంచిది ఏదియో నివసించుటలేదు అని రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో తను కూడా చెప్తూ ఉన్నాడు. అక్కడ నో గుడ్ థింగ్ వెల్స్ ఇన్ మై బాడీ అంటాడు. అంటే నేను మంచివాణ్ణి కాదు అని దాని యొక్క భావన. 7వ అధ్యాయము 18వ వచనంలో ఇలా చెప్తున్నాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుట నాకు. ఆ భయంకరమైనటువంటి ఆ జీవితంలో ఈ చిన్న ఒక నూతన నిబంధన గ్రంథము మా గ్రామానికి ఒక సువార్థికుడు తీసుకొని వచ్చాడు. ఒక కరపత్రిక, దాంతోపాటు క్రొత్త నిబంధన గ్రంథం. ఒకప్పుడు హోలీ బైబిల్ అంటే నా దగ్గర లేదు. ఇదంతా ఒక 27-28 సంవత్సరాల క్రితం. అంటే బైబిల్ ఎక్కడ ఉంటుందో, ఎలా దొరుకుతుందో తెలియదు నాకు, ఎక్కడ కొనుక్కోవాలో కూడా తెలియదు. అప్పుడు ఆ గ్రంథము చదివిన తర్వాత 4 వాక్యాల ద్వారా నేను రక్షించబడ్డాను. అపోస్తలుల కార్యం 4:12, మరి ఎవరి వల్లనూ రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవాలని, కానీ
ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ పొందలేము. తర్వాత రోమా 3:23 మీతో చెప్పాను, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నాడు. తర్వాత రోమా 6:23 ఎలాగనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఆ చివరి వచనం కూడా నాకు విగ్రహారాధన విడిచిపెట్టడానికి గల కారణం. యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి అని యోహాను రాసిన 1వ పత్రిక 5:21లో రాయబడ్డది. దాంతో నేను ఆ విగ్రహాలను విడిచిపెట్టాను. సో మానవులందరూ కూడా పాపులని గ్రంథం తెలియజేస్తున్నది. ఆ పాపుల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే, మానవుల పక్షాన పాపమును తీసివేయడానికి ఆయన కలవరి సిలువలో చనిపోయాడు. చాలా మందికి ఈ విషయం తెలియదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూసాం. రోమాపత్రిక 8వ అధ్యాయంలో దేవుడు మనందరి దోషాలను ఆయన పైన మోపాడని యెషయా గ్రంథం 53:5, రోమాపత్రిక 8:3-4 రాయబడ్డది. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు ఏం చేశాడట? దేవుడు ఎవరిని పంపించాడట? తన సొంత కుమారుని ఎలా పంపించాడట? పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు, ఒక్కసారి యెషయా గ్రంథం 53:5 కూడా మనం చూసాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం కూడా మనం చూసాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు యెహోవా మన అందరి దోషమును ఎవరి మీద మోపాడట? అతని మీద మోపాడు. దేవుడు పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించేవాడు. పాపాన్ని ఎప్పటి కూడా చూసి చూడనట్టుగా ఉండే దేవుడు కానే కాదు. ఆ పాపానికి శిక్ష విధించాలి. నేను అనేకమైనటువంటి ఉదాహరణలు నేను చదివాను. ఒక చిన్న ఉదాహరణ, ఈజీ ఉదాహరణ. ఒక జడ్జ్ ఏం చేశాడట? ఒక నేరస్తునికి శిక్ష విధించాడట. నీవు అపరాధివి, నీవు దోషివి, నీకు శిక్ష విధించబడ్డది అని చెప్పాడట. అయితే గమనించండి, అదే జడ్జి ఏం చేశాడట? ఆ డ్రెస్ తీసివేసి కిందికి వచ్చి ఎవరైతే అపరాధి అని దోషి అని పిలువబడుతున్నాడో అతని స్థానంలో ఆ శిక్షను ఆ జడ్జి భరించాడట. ఇది ఎలా సాధ్యము? ఇందులో దైవ ప్రేమ ఉంటున్నది. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, అందరూ నశించడం రోమా 3:16 ప్రకారం ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుణ్యవాణి అందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక. పౌలు కేక పెడుతున్నాడు, బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. ఇక్కడ ఇది చూసినప్పుడు నేను క్రీస్తు సువార్త పండుగలంట. నిజంగా పండుగ అంటే ఏంటి తెలుసా? పండుగ అంటే సంతోషంగా చక్కగా రకరకాల వంటలు, ఆహార పదార్థాలు, నూతన వస్త్రాలు, జనము గుమిగూడినప్పుడు దాన్ని పండుగ అంటారు. క్రీస్తు ఎవరి హృదయంలోకి వస్తాడు, ఎవరి హృదయంలో క్రీస్తు ఉంటాడు. బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగురు అనే మాట రాయబడ్డది. మన పాపాలు తొలగించబడ్డప్పుడు, దేవుడు మన పాపాలను క్షమించినప్పుడు. ఈ మధ్యలో చాలా పుస్తకాలు చదువుతూ ఉన్నాను, చిన్న చిన్న ప్రశ్నల్ని వేస్తూ ఉంటారు. మన ఇంట్లో భర్త, భార్య, మనవడు, చెల్లి, తమ్ముడు, ఫ్రెండ్ ఎవరిదైనా బర్త్డే జరిగినప్పుడు ఏం చేస్తారండి? క్యాజువల్గా మన నెల్లూరు అంతా కూడా గిఫ్ట్ షాప్స్ చాలా ఉన్నాయి కదా. ఏం చేస్తారు? ఒక గిఫ్ట్ కొని ఇస్తారు. ఒకవేళ ఒక కప్ కావచ్చు, కప్ పైన
వారి ఫోటో కావచ్చు, చూస్తున్నాం కదా ఈ మధ్యలో కప్పుల పైన ఏం చేస్తున్నారు, ఫోటో వేస్తున్నారు. ఇంకా రకరకాల పిల్లో పైన ఫోటోలు కూడా వస్తున్నాయి. లేక ఇంకేదైనా గిఫ్ట్ ప్రతిరోజు గుర్తుంచుకోవడానికి. ఒక పుస్తకంలో నేను చదివాను, జాగ్రత్తగా వినండి. ఒక పుస్తకంలో నేను చదివాను, మనం ఎన్నో గిఫ్ట్లు ఇస్తుంటాము, కానీ ప్రపంచంలో అన్నిటికంటే ఒక గొప్ప బహుమానం ఏంటంటే పాపాలను క్షమించడము. మానవుల పాపాలను. బిగ్గరగా చెప్పండి, కొట్టి ప్రభువును స్తుతించండి బిగ్గరగా. దేవుడు అన్నాడు, నీ పాపాలను మరలా ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను. నీ పాపాలను తుడిచివేశాను, నీ పాపాలకు వెల చెల్లించాను, నీ పాపాలకు పూర్తిగా శిలువపై మేకలతో కొట్టివేశాను. ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనము. చాలు, ఏ శిక్షా విధియు. అంతకంటే ముందుగా మనమందరము కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, మనము దేవునికి శత్రువులముగా ఉన్నామట. 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. శత్రువులు ఇప్పుడు మిత్రులు అయిపోయారు. 5:10 ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించిన చేత మరి నిశ్చయంగా. ఈ రోజుల్లో ఏం చూస్తున్నామండి వార్తల్లో? తండ్రి కుమారుణ్ణి, కుమారుడు తండ్రిని, తల్లి కుమారుణ్ణి, కుమారుడు తల్లిని చంపేస్తున్నారు. ఇందులో దైవ ప్రేమ ఉన్నది. మానవులందరూ పాపులని ఆయనను వెతుకుతూ పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడని యోహాను 1:51, యోహాను 3:13, ఇంకా మరొక రెఫరెన్స్ కూడా చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 6 కాదు 8వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆయన, మీరు ఎక్కడి వారు? మీరు క్రింది వారు, నేను పైనుండు వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను. ఆయన మానవునిగా, శిశువుగా, ఒక మానవునిగా జీవించి మానవ పాపాలన్నిటి కొరకై ఒక స్థలము, కపాలమనబడే స్థలము, గొల్గొతా అనే ప్రాంతంలో ఆయనను కొట్టుకుంటూ 39 కొరడా దెబ్బలు కొట్టి తర్వాత సిలువకు అప్పగించారు. మానవ పాపాలన్నీ కూడా ఆ సిలువ అంటే ఒక నిలువు, ఒక అడ్డు ఆకారంలో ఉన్నటువంటి ఒక కర్ర లాంటిది. రోమీయుల పరిపాలనలో అలా వేసేవారు. పాత నిబంధన గ్రంథంలో నేను బైబిల్ గ్రంథం జాగ్రత్తగా చదువుతుంటే ద్వితీయోపదేశకాండంలో యెహోషువలో ఏమని రాయబడ్డదంటే, మ్రాను మీద వ్రేలాడదీయబడిన వాడు దేవునికి ఎవరట? శాపగ్రస్తుడట. ఒక్కసారి ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండంలో రాయబడ్డది ఆ మాట, మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండంలోని ఆ మాట నేను మీకు చూపిస్తాను చూడండి. దైవ గ్రంథంలో ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము ఒక్క సెకండ్, దైవ వాక్యంలో అలా రాయబడినది. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయంలో చూడండి, 39 కొరడా దెబ్బల గురించి రాయబడినది అక్కడ. తర్వాత మ్రాను మీద వ్రేలాడదీయబడిన వాడు నీ దేవునికి శాపగ్రస్తుడనే మాట కూడా అక్కడ రాయబడి ఉన్నది. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, 21వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 23వ వచనం.
రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి ఎవరట? ఆ యేసు ప్రభువు వారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఆ శాపాన్ని తీసుకొని మనందరి కొరకు ఆయన ఆశీర్వాదం ఇచ్చినట్టు అపోజినటువంటి పౌలు తెలియజేస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు ద్వారా అన్ని జనుల కలుగుటకు ఏమయ్యాడట? క్రీస్తు మన కోసం ఏమయ్యాడట? శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించిన ఇదని గురించి ఇందాక మనం చదివిన 21, 23 ఇక్కడ రాయబడింది. మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును ఎవరట? శాపగ్రస్తుడు. మనమందరం పాపులము. ఆ పాపం కొరకు ఆయన కలువరి శిలువలో చనిపోయాడు. పాపానికి వెల చెల్లించాడు. మనమందరము పాపమునకు దాసులమై ఉంటివి. యేసు ప్రభువు అన్నారు, పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు అన్నాడు. ఆ పాపం నుంచి మనల్ని విడుదల చేసి ఒక నూతన జీవితం ఇచ్చాడు. ఆయన చనిపోయేంత వరకు బాగానే ఉంది. జాగ్రత్తగా వినండి, ఆయన ముగించేస్తాను. చనిపోయేంత వరకు బాగానే ఉంది. ఈరోజు ఎందుకో దేవుడు నాకు చాలా చూపించాడు. ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో, దాంతోపాటు ఎంతమంది చనిపోయారో వారందరూ వారి సమాధుల్లోనే ఉన్నారు. కానీ ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి ఖాళీగా ఉన్నది. ఎవరి సమాధి అది? చెప్పండి. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. బిగ్గరగా. రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబట్టకై లేపబడెను. ఈ రాత్రి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు చనిపోయాడు కలువరి శిలువలో. ఆయన తిరిగి 3వ దినము లేపబడ్డాడు. నూతన సృష్టిగా మనం మార్చబడడానికి ఆయన పడినటువంటి ప్రయాస, ఆయన పడినటువంటి వేదన, గెస్సెమనే తోటలో ఆయన వేదన పడ్డప్పుడు ఆయన చెమట బిందువు ఏమైపోయిందట? చెమట రక్తపు బిందువుల వలె మారిపోయిందట. ఎందుకంటే ఆయన ముందు ఒక ఉగ్రత పాత్ర ఉన్నది. అనగా దేవుని ఉగ్రతను ఆయన భరించాడు. దేవుని ఉగ్రతను సహించాడు, ఓర్చుకున్నాడు. కేవలం అది ఏంటంటే దైవ ప్రేమ. అది మనము వాస్తవంగా చెప్తున్నాను. మానవుల ప్రేమ ఎలాంటిది అంటే, ఒక పిల్లవాడు, నేను చాలా వార్తాపత్రిక చదువుతూ ఉంటాను, తల్లిని సతాయిస్తే కొట్టి చంపేసిన సందర్భాలు కూడా నేను చూశాను. కారణం ఏంటంటే సహనం అనేది నశించింది. కానీ యేసు ప్రభువు వారు ఆ కలువరి శిలువలో మానవ పాపాలన్నీ భరించి, మనం చూస్తున్నాము ఈ లోకము ఒకానొక దినము శాశ్వతంగా మనకు కనిపించకుండా పోతున్నది. భక్తుడు పేతురు అంటున్నాడు, ఆ కొత్త ఆకాశం కొరకు మనము కనిపెట్టుచున్నాము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. 3వ అధ్యాయము 13వ వచనము, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాం. వాటి యందు నీతి. ఇప్పుడు ఎక్కడైనా నీతి ఉన్నదా అండి? ఎక్కడైనా చూస్తామా మనం? ఈ రాత్రి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడో 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాను. భారతదేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ తిరిగాను. కానీ నాకు ఎక్కడ శాంతి దొరకలేదు, ఎక్కడ సమాధానం దొరకలేదు. కానీ ప్రభువైన యేసు నా స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో రాయబడ్డది, చెప్పనా శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించున్నారని
ఆ చివరి భాగంలో రాయబడింది. నాకు కలిగినటువంటి సంతోషం ఇంత అంతా కాదు. నాకు ఎక్కువగా ఇష్టమైనటువంటిది వాక్యము, ప్రార్థన. వాక్యము రాయడం, వినడము, చదవడం, బైబిల్ సంబంధమైన పుస్తకాలు చదవడం, మధ్యరాత్రి నిద్ర రాకపోతే సంఘ చరిత్ర చదవడం, 1వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏం జరిగింది, సంఘ చరిత్ర అంతా అక్కడే, ఇక్కడ ఏం లేదు. యూరప్ మొత్తం అటువైపే. అమెరికా కూడా 15వ శతాబ్దంలో పోయింది సువార్త, అమెరికా తర్వాత చాలా లేటుగా. కానీ యూరప్ ప్రాంతంలో సంఘం ఎలా విస్తరించింది, రోమన్ క్యాథలిక్లు ఎలా ప్రొటెస్టెంట్లను హింసించారు. ఆ రోజుల్లో ఎవరి దగ్గరైనా బైబిల్ ఉంటే వారు మరణశిక్షకు పాత్రులు. ఈరోజు మా దగ్గర బైబిల్ ఉన్నాయంటే మార్టిన్ లూథర్ యొక్క కృషి. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. బిగ్గరగా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ రాత్రి మనమందరం కూడా పాపులమని గ్రంథం తెలియజేస్తున్నది. ఆ పాపాల కొరకు ఆయన కలువరి శిలువలో చనిపోయాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమున అక్కడ మనందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన మరలా తిరిగి రానై ఉంటున్నాడు. ఈరోజు అనేక మంది బేసిక్స్ కూడా నేర్చుకోలేక వెనకబడి ఉంటున్నారు. కారణం ఏంటంటే అదేంటో కానీ సెల్ ఫోన్ వచ్చింది, చాలామంది అందరినీ మర్చిపోయారు. పక్కన మనిషి ఉంటే కూడా ఎవరు పట్టించుకోరు. అది మనని పరలోకానికి తీసుకొని వెళ్ళేది కాదు, దాని ద్వారా మన జ్ఞానం వచ్చేది కాదు. ఒకవేళ నేను సెల్ ఫోనే చూస్తే ఇంత దైవవాక్యం నేను నేర్చుకోలేను. 5 నిమిషాల కంటే ఎక్కువ చూస్తే నాకు వెంటనే ఒక సిగ్నల్ వస్తుంది మైండ్లో. అవి ఎంతో ముఖ్యమైనటువంటి వార్తలు అయితే తప్ప అంతర్జాతీయ వార్తలు. ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు, ఇంకా చాలామంది ఇదేదో ఒక మతం అనేది మృతం, ప్రభువును అక్కడ దూరంగా పెట్టి, కిరణ్ కూడా చాలా చక్కగా చెప్పాడు. నిజంగా ఆయన మన హృదయం అనే తలుపు తడుతూ ఉన్నాడు. ఆయనను మనం ఆహ్వానిస్తే ఒకానొక దినం పరలోకంలో ఒక గొప్ప బిందువు. అది భూలోక సంబంధమైనటువంటిది కానే కాదు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాం అని హెబ్రీ భక్తులు అంటున్నాడు పౌలు గారు. ఆయన మన కొరకు ఈ లోకానికి రావడం, మన పాపాలను తీసివేయడానికి ఆయన చనిపోవడం, మరలా మన నీతిమంతులుగా చేయడానికి ఆయన తిరిగి 3వ దినం లేపబడడం, ఇప్పుడు మరలా మనందరి కొరకు ఆయన విజ్ఞాపన కూడా చేస్తూ ఉన్నాడు. ఈ యేసును నీ స్వంత రక్షకునిగా నీవు అంగీకరిస్తున్నావా? మరి సేవకులు శశి గారు ఎంతగానో, ఇప్పుడే నేను విన్నాను, 25 కిలోమీటర్లంట చింతారెడ్డిపాలెం నుంచి. నాకు ఒక్కరోజుకే వాస్తవంగా నేను ఇంత దూరం ఎప్పుడు మోటార్ సైకిల్ పైన రాను, చాలా కాలమైంది. మోటార్ సైకిల్ పైన కూర్చుంటేనే కొంచెం నడుము నొప్పి వచ్చినట్టు అనిపిస్తుంది. కారులోనే వెళ్తాను కొంచెం దూరమైన. మరి వారు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. ఏ లోకంలో ఏదో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కాదు. నేను కూడా ఎవరైనా కావాలంటే సాక్ష్యాలు కూడా ఉన్నాయి నా దగ్గర. ప్రభు కొరకు, రక్షణ కొరకు, పరలోకం కొరకు 30 ఎకరాల పొలమును కూడా విడిచిపెట్టాను. 1-2 వాక్య భాగాలు చూపిస్తాను చూడండి. 19:29 మత్తయి సువార్త 19:29, మార్కు 10:29 చూడండి. 19:29, 10:29. అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, ఇళ్ళనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇది కాక నిత్య జీవమును. ఆ నిత్య జీవం మనం పొందుకోవాలంటే అది డబ్బుతో కొనుక్కునేది కాదు. రక్షణ ఉచితమే, కానీ చాలా ఖరీదైంది. 10:29. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో. ఈ నిత్య జీవం కావాలంటే ఇది పూర్తిగా
మన పాప జీవితం. వాస్తవంగా రోజు నేను ప్రార్థన చేస్తాను ఏంటంటే, ప్రభా నన్ను నీ స్వరూపంలోకి తీసుకొని, నేను స్వతహాగా చాలా కోపిస్తుంది, చాలా మా ఇంట్లో ఎవరు తట్టుకునేవారు కాదు. నేను ప్రార్థన చేస్తాను, ప్రభా సహించిన వారిని ధన్యులు అనుకొంచున్నాము కదా, సహించిన యోగును జ్ఞాపకం చేసుకోండి అని యాకోబు అంటాడు. ఈ రాత్రి ఈ గ్రంథము చదివినటువంటి నా జీవితం పూర్తిగా మారిపోయింది. మీరు కూడా ఈ గ్రంథం పఠించి ప్రభువైన యేసుక్రీస్తును మీ స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మీకు కలిగే సంతోషం ఇంత అంతా కాదు. పేతురు చెప్పిన రీతిగా చెప్పనా శక్యమును మహిమాయుక్తమైన ఆనందం గల వారమై సంతోషించున్నాము. ఆ సంతోషం పాత నిబంధనలో కూడా చాలా స్పష్టంగా రాయబడ్డది. యెషయా గ్రంథం 35:10, యెషయా గ్రంథం 51:11 వారి తలల మీద నిత్యానందమున్నది, ద ఎవర్ లాస్టింగ్ జాయ్ షల్ బి అపాన్ దర్ హెడ్స్ అని ఉంటుంది. ఏది కనిపిస్తుందా అండి తలల మీద నిత్యానందం? కానీ అక్కడ గ్రంథంలో అలా రాయబడ్డది. ఆ సంతోషం, ఆ ఆనందం అది ఇహలోక సంబంధమైనది కానే కాదు. ఈ రాత్రి ఒకవేళ మనము చిన్న మందగా ఉండవచ్చు ఇక్కడ, కానీ దైవ గ్రంథం తెలియజేస్తుంది, యెషయా గ్రంథం 60:22 వారిలో ఒంటరి అయిన వాడు ఎవడంట? 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమందు దాన్ని నెరవేరుస్తానన్నాడు. యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఒక చిన్న మందగా 120 మందితో ప్రారంభం చేయబడి 2:41 అపొస్తలుల కార్యంలో ఒక 3000 మంది ప్రభువైన యేసుక్రీస్తు తమ స్వత రక్షకుని అంగీకరించి 4వ అధ్యాయం 4వ వచనంలో 5000 మంది, తర్వాత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది కంటే ఎక్కువ మంది ఉంటున్నారు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును వైపరచండి బిగ్గరగా. ఈ రాత్రి ప్రభువును ఇంకా నీవు దూరంగా ఉంచి ఈయనెవరో అని మీరు అనుకుంటున్నారా? ఈయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన లోకానికి వచ్చాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఆయన అంగీకరిస్తే దేవుని వాక్యంలో రాయబడ్డాడు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడదు. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, ఈ ప్రాంతంలో ఈ సేవా జ్యోతి కాలనీ ఆమంచర్ల గ్రామంలో గొప్ప దైవజనులు, అభిషిక్తులు శశి గారు ఏర్పాటు చేసినటువంటి కోడికలను బట్టి వందనములు. ఇక్కడ ఉన్న వీరందరూ మీరు ప్రేమిస్తున్నారు, ప్రేమించి వారి కొరకు ప్రాణం పెట్టారు. మాటతో కాదు, నాలుకతో కాదు, క్రియతో, సత్యముతో ప్రేమిస్తామన్న రీతిగా మానవ ఊహ కూడా అందనటువంటి ప్రేమని, పరలోక ప్రేమ, దైవ ప్రేమ, అగాపే ప్రేమ. For God so loved the world that he gave his only begotten son, whoever believes in him shall not perish but may have an eternal life. ఈ రాత్రి ఇక్కడున్న వారిలో ఏ ఒక్కరు నశించడం నిశ్చితం కాదు. ఈ గ్రామ ప్రజలను ఆశీర్వదించండి. ఈ రాత్రి ఆశతో వచ్చిన వారందరినీ కూడా వారి వ్యక్తిగత, కుటుంబ, ఆధ్యాత్మిక, ఆరోగ్య, ఉద్యోగ, వ్యాపార, చదువుల్లో తోడుగా ఉండండి. సేవకులు శశి గారి వారి పరిచర్యను మత్తయి సువార్త 13:8, మత్తయి సువార్త 13:23 100 60 30 ఫలింపచేయండి. రక్షింపబడని ప్రజల కొరకు వారి ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. వారి బహుమానం నీ యొద్దనే ఉన్నది. ఈ రాత్రి నాయన ఈ మంచి సమయమును బట్టి వదనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. చాలా చక్కటి దైవవర్తమానాన్ని దైవ సేవకులు మనకు అందించున్నారు. హల్లెలూయా. వారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వారు రక్షించబడి అనేక ఆత్మలను బలపరిచి రక్షించేటటువంటి ఒక సాధనముగా వాడబడుతున్నారు. యేసు ప్రభు వారి దగ్గర ఉన్నవారు ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక జాతి కాదు, ఒక రంగు కాదు. యేసు ప్రభు అందరికీ ప్రభు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రత్యేకంగా ఆ బ్రాహ్మణ కుటుంబాల్లో నుండి వచ్చినటువంటి వారు మ్యాక్సిమం సేవకులు అయిపోతారు.
నేనేమనుకుంటానంటే ఆ, వారిని సేవకే దేవుడు ఎన్నుకుంటాడేమో అని అనిపిస్తుంది. ఆ బ్రాహ్మణ కుటుంబంలో నుండి పిలిచినటువంటి వారు చాలామంది నాకు తెలుసు. వారందరూ సేవకులే. ఎందుకంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపుతో దేవుడు వారిని ఎన్నుకొని వారిని వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా అన్నగారు ఒక ఆయన ఉన్నారు మా ఊర్లో. ప్రతిరోజు రేడియోలో వాక్యం పెడతాడు. ఎవరిదంటే ఆర్ఆర్కే మూర్తి గారిది. దేవుని స్తోత్రం. గొప్ప దైవ సేవకులు మన మధ్యలోకి రావడం, వారు అమూల్యమైనటువంటి సమయాన్ని మనకి ఇవ్వడం మనకు ఎంతో ధన్యకరం. కాబట్టి మనందరి తరపున, కాలనీ తరపున, చర్చి తరపున వారికి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నా స్నేహితుడు కిరణ్, వారు కూడా చాలా బిజీ షెడ్యూల్డ్. నేను ఒక రకంగా రిక్వెస్ట్ చేశాను, అరే నేను సార్ని తీసుకురాలేము, సార్ని నువ్వే తీసుకురావాలా పాస్టర్ గారిని అని చెప్పి ఒక బాధ్యత అప్పగించేసి, కాబట్టి తప్పదు అన్నట్టుగా వచ్చాడు. లేకపోతే చిక్కడు. నేను ఒక బాధ్యత అప్పగించేశాను కాబట్టి ఇంకా తప్పదు అన్నట్టుగా రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నా స్నేహితుడికి కిరణ్కి ప్రత్యేకమైన వందనాలు. ప్రయత్నం చాలా మంచి తలాంతులు ఉన్నాయి. బిడ్డ ఉన్నతమైనటువంటి పరిస్థితులు, కొంత సాతానే కాలజడి వలన అయ్యాడు. మరి ఆ బిడ్డ ఇంకా మార్పు చెంది రక్షించబడాలని, ఇంకా ఉన్నతమైన స్థితికి రావాలని నేను కోరుకుంటున్నాను. అబ్బాయి గురించి పేపర్లో వేయడం కూడా నేను చదివాను, మ్యాగజైన్. అంత ఉన్నతమైన ఆటగాడు, చక్కటి కోచ్, మంచి తలాంతులు, మంచి సింగర్. ఇంకా ఉంది, ఏం కాల. దేవుడు పట్టుకుంటే ఎప్పుడైనా పట్టుకుంటాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా పట్టుకుంటాడు, ఎలాగైనా ఆయన వాడుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రయత్నం కూడా మన మధ్యలోకి రావడం సంతోషం. అలాగే ఆర్కెస్ట్రా కోసం అయితే ఉదయం